బాధ అయినా భరిస్తుంది కానీ దేవునిని దూషించదో. ఎంత బాధ అయినా మా నాన్న భరిస్తాడు కానీ దేవుని దూషించడో. అరే ఇంట్లో ఎంత భయంకరమైన నష్టం కలిగిన అరుణోదయ ప్రార్థనకు మా నాన్న లేచి ప్రార్థన చేస్తున్నాడే, ఏ విశ్వాసం అయ్యింది. కుటుంబంలో ఎన్ని ఆటుపోట్లు జరిగినా అరే కుటుంబ ఆరాధన వదిలిపెట్టనంటదే మా అమ్మ. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వేదో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు అనుకున్నావు, ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయితే ఆ రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటారా? ఏమజ చేసుకోరా? అదే మరి దరిద్రం. వాడు ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయినా కుటుంబ ప్రార్థన చేసుకుంటే ఏమిరా వీళ్ళ భక్తి. మా అమ్మ విశ్వాసం ఏంటి, మా నాన్న విశ్వాసం ఏంటి, దేవుని ఎంత పిచ్చిగా ప్రేమిస్తారా? ఆ కారు చీకట్లో నువ్వు ప్రార్థన చేస్తావే, ఆ నిషీది రాత్రిలో దేవుని స్తుతిస్తావే, మరణాంధకారపు లోయలలో గుండా సంచరిస్తూ వెళుతున్న ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తావే, ఆ స్తుతి నీ పిల్లల పసి హృదయాలలో ఒక దివ్యమైన ముద్ర వేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్తా మామన్ హల్లెలూయా.